అమెరికాలోని వివిధ నగరాలలో వివిధ టాప్ హోటల్ చైన్స్లో 10,000 మంది వర్కర్స్ ఈ వారం బిగినింగ్లో స్ట్రైక్లోకి వెళ్ళారు. సో ఇదొక సిగ్నిఫికెంట్ వర్కింగ్ క్లాస్ మూమెంట్ అమెరికాలో. సో ఈ స్ట్రైక్ 9 సిటీస్లో జరిగింది. బోస్టన్, శాన్ ఫ్రాన్సిస్కో, సియాటల్, హనాలిలో, శాండియాగో, శాన్ జోస్, ఇలా వివిధ బాల్టిమోర్, వివిధ ప్లేసెస్లో ఈ స్ట్రైక్ జరిగింది. My name is Shanty Devon. I've been at the Hilton for 11 years, and I'm on strike today for a fair contract, for earning better wages and respect. Well, we're on strike today. Labor Day is a symbol of the foundation of which this country was built on, and what better time to do a strike? The people that have been working here, most of them are long-time employees. They've been here 15, almost 16 years. It's not right that they've been working here that long and still not making at least $20 an hour. It all ties in. When you're working 2 or 3 jobs, how in the world can you be there for your family, be there for your kids? You know, so whole family unit suffers. So we need to get some kind of equitability going on where we can take care of the people so they can take care of their families. And that's what we're fighting for. వివిధ టాప్ హోటల్ చైన్స్ హిల్టన్, హయత్, మ్యారియట్లో పనిచేసే వర్కర్లు డ్యూటీలు వదిలేసి బయటకు వచ్చారు. అయితే ఈ హోటల్స్ మూతపడలేదు, ఎందుకంటే తక్కువ స్టాఫ్తో నడిచాయి. ఎందుకంటే యునైట్ హియర్ అనే యూనియన్ సభ్యులు ఈ స్ట్రైక్లో మెయిన్గా పాల్గొన్నారు. సో ఫ్రంట్ ఎండ్ సర్వీసెస్, రెస్టారెంట్ సర్వీసెస్ కూడా ఇంపాక్ట్ అయ్యాయని, ఈ స్ట్రైక్ రెస్పాన్స్ చూసుకొని దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తామని యునైట్ హియర్ ప్రకటించింది. లాస్ట్ ఇయర్ కూడా యునైట్ హియర్ జరిపిన పోరాటాల వల్ల వారి ఆ యూనియన్ సభ్యులు బెటర్ కాంట్రాక్ట్స్ పొందగలిగారు. సో మీరు చూడండి, వారు డిమాండ్ ఏంటంటే వీ వర్క్ హూ ప్రాఫిట్స్, మేము కష్టపడుతున్నాం, లాభాలు ఎవరికి అని అడిగారు. మనకు ప్రముఖ కవి చరమండరాజు కవిత నాకు గుర్తు, శ్రమ ఎవ్వడిదిరో సిరి ఎవ్వడిదిరో అంటాడు. సో సరిగ్గా అదే ప్రశ్న అమెరికన్ హోటల్ వర్కర్లు అడిగారు, మేము కష్టపడుతున్నాం కానీ లాభాలు ఎవరికి అని. హూ వర్క్స్ హూ ప్రాఫిట్స్ ఓవర్ పీపుల్, ప్రజల కన్నా లాభాలు ఇవాళ ప్రాధాన్యత అయిపోయాయి ప్రభుత్వాలకు. అందువల్ల బడా కార్పొరేట్ సంస్థల ప్రాఫిట్స్ ఏమో పెరుగుతున్నాయి, వర్కర్ల రియల్ వేజెస్ ఏమో తగ్గుతున్నాయి. ఇది మన దేశంలో కూడా ఈ ట్రెండ్ కనబడుతుంది. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా కార్పొరేట్ ప్రాఫిట్స్ భారీగా పెరిగాయి. తాజాగా అయితే కార్పొరేట్ ట్యాక్స్ కలెక్షన్ల కన్నా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్లు ఎక్కువైపోయాయి. అంటే ప్రభుత్వాలు కార్పొరేట్ల ప్రాఫిట్లు పెంచడానికి వాళ్ళపైన పన్నుల కన్నా సామాన్యుడి పైన వ్యక్తిగత ఆదాయ పన్ను ఎక్కువగా ఇస్తున్నారు. సో ఈ ప్రాఫిట్స్ని క్వశ్చన్ చేస్తూ ఈ పెరుగుతున్న హోటల్ ఇండస్ట్రీ బిజినెస్లో మాకు వాటా కావాలి అంటూ వర్కర్లు ఫైట్ చేస్తున్నారు. వారు అనేది ఏంటంటే మా వర్కింగ్ కండిషన్స్ ఇంప్రూవ్ కావాలి, మా వేజెస్ పెరగాలి, మా స్టాఫ్ పెరగాలి, ఎందుకంటే పని భారం బాగా పెరుగుతోంది.
కోవిడ్ టైంలో విధించిన స్టాఫ్ కట్స్ను పెద్ద పెద్ద హోటల్ చైన్స్ ఇప్పటికీ కొనసాగిస్తున్నాయి. అంటే తమ ప్రాఫిట్స్ పెంచుకోవటానికి వారు అనుసరిస్తున్నటువంటి వైఖరి ఏంటి అంటే ఈ తక్కువ స్టాఫ్తో ఎక్కువ పని చేయించుకోవడం. 2019తో పోలిస్తే 2022లో పర్ రూమ్ హోటల్ ఇండస్ట్రీ, అమెరికన్ హోటల్ ఇండస్ట్రీలో పర్ రూమ్ పనిచేసే వారి సంఖ్య 13% పడిపోయింది, 13% తగ్గిపోయింది. అంటే క్లియర్గా బిజినెస్ ఏమో పెరుగుతోంది, హోటల్ ఇండస్ట్రీ బుకింగ్స్ పెరుగుతున్నాయని వివిధ స్టడీస్ కూడా చెప్తున్నాయి. అమెరికన్ ఆటోమొబైల్ అసోసియేషన్ వాళ్ళ డేటా కూడా ట్రావెల్ బిజినెస్ గణనీయంగా పెరిగింది అని. ట్రావెల్ బిజినెస్ పెరిగితే ఆటోమేటిక్గా హోటల్ ఇండస్ట్రీకి కూడా డిమాండ్, ఆక్యుపేషన్ పెరుగుతూ ఉంటుంది. కానీ ఆక్యుపెన్సీ పెరుగుతున్న హోటల్ సర్వీస్ ఛార్జెస్ కూడా హోటల్స్ గణనీయంగా పెంచేశారు డిమాండ్ పెరగడంతో. అయినా కూడా వర్కర్లలో మాకు బెనిఫిట్ ఇందులో రావడం లేదు అని. మేము 70 hours 80 hours కూడా పనిచేస్తున్నాం వీక్లో. ఫలితంగా ఫ్యామిలీతో కూడా గడపలేని పరిస్థితి వస్తుంది. పే చెక్ టు పే చెక్ జీవితం అయిపోతుంది. మా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏమో పెరుగుతుంది. మా కాస్ట్ ఆఫ్ లివింగ్ను ఈ ప్రాఫిట్స్, మా వేజెస్ మీట్ కాలేకపోతున్నాయి అన్నది వర్కర్ల యొక్క డిమాండ్. సో పారడైజ్ ఆఫ్ క్యాపిటల్ అయిన అమెరికాలో వర్కర్స్ జరుపుతున్నటువంటి పోరాటం ఇది. సో స్ట్రైక్ చేసేంత పరిస్థితి కూడా వచ్చింది. ఎందుకంటే మా నెగోషియేషన్స్ అన్నీ ఫెయిల్ అయ్యాయి కనుక మాకు ఇంకో మార్గం లేదు, మేము రోడ్డు మీదకి రావడము తప్ప. అందువల్ల శ్రమ ఇవ్వబడిదిరో సిరి ఇవ్వబడిదిరో అంటూ అమెరికన్ కార్మిక వర్గం రెడ్ టీషర్ట్స్ వేసుకొని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి పోరాటానికి సింబల్గా రెడ్ షర్ట్స్ వదిలిస్తూ నిరసనల్లో పాల్గొంటున్నారు. సో చూడాలి అమెరికన్ హోటల్ ఇండస్ట్రీ ఎలా రెస్పాండ్ అవుతుంది అని. అమెరికాలో ప్రభుత్వం అయితే క్లియర్గా ప్రైవేట్ క్యాపిటల్ వైపు ఉంటాయి, వర్కర్స్ వైపు ఉండదు. అందువల్ల మరి ట్రంప్ లాంటి వాళ్ళు అయితే పూర్తిగా ప్రైవేట్ క్యాపిటల్ వైపు ఉంటారు. అమెరికాలో ఎలక్షన్స్ టైం కనుక కనీసం డెమోక్రటిక్ పార్టీ ప్రభుత్వమైనా వీళ్ళ డిమాండ్స్ వైపు ఆలోచిస్తుందో చూడాలి. లేదా గవర్నమెంట్ హాజ్ నో బిజినెస్ టు గెట్ ఇన్ టు ద బిజినెస్ అన్నది ఆడమ్ స్మిత్ ఫ్రీ మార్కెట్ ఎకనామిక్స్ థియరీ. సో ఫ్రీ మార్కెట్ ఎకనామిక్స్ను పూర్తిగా నమ్మే అమెరికా మాకు సంబంధం లేదు, అది హోటల్ యజమానులకు వర్కర్లకు సంబంధించిందని వదిలేస్తుందో చూడాలి. అయితే ఇప్పటివరకు హిల్టన్ హోటల్స్ అలాగే హయత్ వాళ్ళు కొంత రెస్పాండ్ అయ్యారు. మేము వీ విల్ నెగోషియేట్ ఎ బెటర్ డీల్ విత్ అవర్ వర్కర్స్ అని. మ్యారియట్ వాళ్ళు నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకు రాయిటర్స్ రిపోర్ట్స్, ఇంటర్నేషనల్ మీడియా రిపోర్ట్స్ చూస్తే ఇంతవరకు రెస్పాండ్ కాలేదు. సో బట్ ఈ స్ట్రైక్ అమెరికన్ ఎకానమీలో, అమెరికన్ బిజినెస్లో, అమెరికన్ ఇండస్ట్రీకి ఒక స్ట్రాంగ్ మెసేజ్ మాత్రం వెళ్ళింది. ఇది ఇంకా ఎక్స్పాండ్ అవుతే ఇది ఒక పెద్ద ట్రేడ్ యూనియన్ మూమెంట్గా మారుతుంది. చూడాలి వర్కర్స్ ఇతర ప్లేసెస్ నుంచి ఎలా రెస్పాన్స్ వస్తుంది. ఎందుకంటే వర్కర్స్కి ఒక రోజు కాదు, ఒక గంట స్ట్రైక్ చేయడం కూడా వాళ్ళ ఉన్న ఇన్కమ్ కూడా పోతుంది. సో వాళ్ళకు ఉండే ప్రొటెక్షన్స్ కూడా పోతాయి, ఆ భయం కూడా ఉంటుంది. అది మొదలే అమెరికాలో, అది ఏదో మనలాంటి దేశంలోనైనా కనీసం వర్కర్స్ కొంత ప్రొటెస్ట్ చేయగలుగుతారు. మరి అమెరికాలో ప్రొటెస్ట్ చేస్తే పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఎలా రియాక్ట్ అవుతుంది? అయితే అమెరికన్ సమాజానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే సివిల్ రైట్స్, డెమోక్రటిక్ రైట్స్ పట్ల కన్సర్న్ ఉన్న సమాజం. సో అందువల్ల ఆ కార్మికుల స్ట్రగుల్కి అమెరికన్ సొసైటీ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.